27వ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా ఇండోనేషియా దేశంలో బాలి నగరంలో జరుగుతున్న వేడుకల సందర్భంగా ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని పిలిపించి అవార్డులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా భారతదేశం నుంచి విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు కోసూరు రత్నంకి ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా కోసూరు రత్నం బాలి నగరంలో ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాలాక్షి వృద్ధాశ్రమం గత 21 సంవత్సరాలుగా సేవ చేస్తూ 124 మంది అభాగ్యులను ఆదుకుంటున్న కోసూరు రత్నంకి ఈ అవార్డులు రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు సినిమా కళాకారుల సంఘం సభ్యులు జనార్దన్, హీరోయిన్ రేణుప్రియ, రాజేశ్వరి, 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులకు నమస్కారాలు. సమాజంలో ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. అందులో విశాలాక్షి వృద్ధాశ్రమం అధినేత చైర్మన్ కోసూరు రత్నం గారు. తను సాధారణ వ్యక్తి అయినా కూడా తను సమాజానికి సేవ చేయాలి, నా వల్ల కొంతమంది వృద్ధులకి చేయుతున్న వాళ్ళ ఉద్దేశంతో గొలగబడిలో అందరి సహకారంతో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టడం, వాళ్ళకి భోజనంతో పాటు కూడా ఆ ఆనందాన్ని ఇవ్వాలని ఒక దేవాలయం కట్టడము, దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా అవసరం చెప్పి మెడిసిన్స్ పిఎల్ఆర్ హాస్పిటల్ వాళ్ళు ఒక వ్యాన్ కూడా ఇచ్చారు. ఎవరి నిమిషంలో అవసరమైనా కూడా వారిని హాస్పిటల్ చూపించడానికి కూడా చేసుకుంటూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తల్లి కంటే ఎక్కువ చూసుకునే వ్యక్తి కోసూరు రత్నం గారు. ఒకరోజు నటించవచ్చు, 2 రోజులు నటించవచ్చు, కానీ ఎన్ని సంవత్సరాలు 21 సంవత్సరం నుంచి సేవ చేస్తూ సమాజానికి ఒక ఆదర్శమయ్యాడు. వారు కష్టాన్ని గుర్తించి అనేక అవార్డులు వచ్చినాయి. ప్రతి కంట్రీ కూడా పిలిచారు. బ్యాంకాక్, దుబాయ్ ప్రతి వాళ్ళు పిలిచి గుర్తించి ఈయన నిజమైన సేవ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎక్కడ కల్మషం లేక తను ఏం భోజనం చేస్తున్నాడో అదే భోజనం వృద్ధులు పెడుతున్నాడు. తనేదో పంచపక్షాలు తినడం కాదు, వాళ్ళతో పాటు వాళ్ళకి ఏమి వండుతున్నారో ఏమి పెడుతున్నారో తింటూ సమాజానికి ఒక ఆదర్శంగా అయ్యాడు. ఈరోజు మీరు గొలవడికి వెళ్ళండి, వృద్ధులు చూస్తారమా కుర్రలు చూస్తారో ఎవరికి కూడా గుర్తులు కూడా ఉండవు. అంటే అంత పర్యవేక్షణ చూసుకుంటూ కంటి రేపలు కాస్తున్న కోసూరు రత్నం గారికి అవార్డ్స్ నిజంగా ఇవ్వాలి. వారికి మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి అవార్డు ఇవ్వాలి కూడా మేము తెలియజేస్తున్నాము. దాంతోపాటు ఆయనకి జనవరి 19వ తేదీ ఆదివారం 47వ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా ఇండోనేషియా ఆ కంట్రీ వాళ్ళు పిలిచి దేశంలో బాలి నగరంలో, అంటే ఇండోనేషియా దేశంలో బాలి నగరంలో ఏషియా పసిఫిక్ ఐకాన్ అవార్డ్, అంటే ఐకానిక్ ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డు ఇవ్వటం అనేది నిజంగా మనం మన దేశం మన రాష్ట్రం గర్వపడాలి. ఒక సాధారణ ఎక్కడో గొలగబడిలోని ఆశ్రమాలు గుర్తించి ఆ దేశం వాళ్ళు పిలవటం అనేది ఇది ఎక్కడో మన సినిమాల్లో ఎవరు చూస్తాం కానీ నిజ జీవితం చూడటం. ఆయన కష్టాన్ని గుర్తించారు, ఆయన చేసిన శ్రమను గుర్తించారు. కాబట్టి ఆయనకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అన్నీ మనం చేయలేము. చాలామంది డబ్బు ఉంటుంది కానీ సేవ ఎక్కడ చేయాలి, దానం ఎక్కడ తెలియదు. కానీ నిజమైన ఆశ్రమంలో సేవ చేసేది కాబట్టి మీరందరూ కూడా మీరేదో పుట్టినరోజులకో లేదంటే బట్టలకు మనకి ఇంకేదైనా కార్యక్రమాలకి వర్ధంతులకో పెళ్లి రోజులకో వీటన్నిటికీ కూడా ఆ పెద్ద వృద్ధులకి అన్నదానం చేయమని చెప్పి కోరుకుంటూ, ఈ వ్యక్తి కానీ చేయకపోతే 120 మంది వృద్ధులు రోడ్డు మీద పడిపోతారు. 124 మంది వృద్ధులు రోడ్డు మీద పడిపోతారు. కాబట్టి అందరూ కూడా ఆయన కష్టాలు గుర్తించి అందరి సహాయం చేయని కోరుకుంటున్నాం. మాకు ఇప్పుడు కూడా 25 కళా సంఘాలు ఎప్పుడు సపోర్ట్ చేస్తాయి. నెల్లూరులో మీరు చాలామంది చూస్తున్నారు, నెల్లూరులో నీతి నిజాయితీ న్యాయంగా చేసే ఏ సంస్థ అయినా కూడా మేము సపోర్ట్ చేస్తాం. దీనికి విశాలాక్షి వృద్ధాశ్రమానికి మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ మన గిన్నిస్ బుక్ రికార్డు హోల్డరు అమీర్జాన్ గారు, అలాగే భాస్కర్ బాచి ఈవెంట్స్ హరిబాబు గారు, వీరందరూ కూడా పర్యవేక్షణలో ఆయన సపోర్ట్ చేస్తారు. మాతో పాటు సినిమా అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ గారు, అలాగే మద్రాస్ బస్ స్టాండ్ హీరోయిన్ మా ఊరి సీత హీరోయిన్ రేణుకా ప్రియ గారు, వాళ్ళ మదరు రాజేశ్వరి గారు, వీరందరూ పాల్గొన్నారు.
కాబట్టి ప్రజలు గుర్తించి ఆశీర్వాదం చేయుత్రివాళ్ళు కోరుకుంటూ మన కోసురత్నం గారిని కూడా ఆశీర్దిస్తూ భవిష్యత్తులో మరెన్నో అవార్డు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమరావతి ఛాంబర్లో అమరావతి కృష్ణారెడ్డి గారి పక్కన కూర్చొని ఈ ప్రెస్ మీట్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఎంతో గౌరవించి ఆశీర్వదించి నన్ను పంపించారు ఇండోనేషియాకి. ఈ నెల 19వ తేదీ ఆదివారం 2025న ఇండోనేషియా ప్రభుత్వం నిర్వహిస్తున్న 47వ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా బాలి నగరంలో నాకు ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుని అందజేశారు. ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుని అందజేశారు. ఎంతో ఆనందం. ఈ అవార్డు అందుకోవడం నాకు సంతోషమైన, కానీ ఈ అవార్డు రావడానికి కారకులు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ఎంతోమంది దాతలు, పోషకులు, అలానే మిత్రులు. ముఖ్యంగా 2004న ఆశ్రమం ప్రారంభించాము. అప్పటి నుంచి అమరావతి కృష్ణారెడ్డి గారు నాకు ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా, ఒక భుజం తట్టి ముందుకెళ్తూ ఉన్నారు, వెళ్ళమని చెప్పారు. వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో సహాయ సహకారాలు అందిస్తూ విశాలాక్షి ఆశ్రమాన్ని ఆదరిస్తూ కాపాడుతున్నారు. వారి ఇంటి దగ్గర అన్ని కార్యక్రమాలకు ఆశ్రమానికి అన్నప్రసాదం అందిస్తున్నారు. అంతేకాకుండా గొలగముడి నగరంలో విశాలాక్షి భవనం నిర్మించే సమయంలో వారు ఒక రూమ్కి దాతలు నిలబడే కాకుండా ఎంతోమంది చేత అందరికీ ఫోన్లు చేసి కోసూరత్నం గారు అక్కడ బిల్డింగ్ కడుతున్నారు, మీరు కూడా ఒక రూమ్కి ఇవ్వండి, మీరు ఒక రూమ్కి ఇవ్వండి అని చెప్పి దాదాపు 15 మంది చేత రూములు కట్టించిన మహానుభావులు అమరావతి కృష్ణారెడ్డి గారు. వారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను పెద్దల తరఫున. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా రాబోయే రోజులు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆశ్రమాన్ని కాపాడుతున్నారు దాతలు, అన్నదాతలు. అలానే ఇంకా కూడా విశాలాక్షి ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించి ఆశ్రమంలో ఉన్న పెద్దలందరూ కూడా కాపాడాలని కూడా హృదయపూర్వకంగా దాతగా నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. నేను మీ హీరోయిన్, నెల్లూరు హీరోయిన్ రేణుప్రియ. సో ఈరోజు మన 20 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఛాంబర్లో మన కోసూరు రత్నం గారిని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అభినందిస్తున్నాం అనేది మీ అందరికీ కూడా ముందుగా తెలియాలి. సో మన కోసూరు రత్నం గారి విశాలాక్షి వృద్ధాశ్రమం గొలగముడిలో ఉందన్నమాట. చాలామంది వృద్ధులకి సేవ చేస్తూ మన ఇండోనేషియాలో ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుని అందుకున్నారనమాట. సో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మీరు ఎన్నో చేపట్టాలి అని, అలాగే ఇలాంటి మంచి మంచి అవార్డ్స్ తీసుకొని పేదలందరికీ కూడా, స్పెషల్లీ వృద్ధులందరికీ కూడా సహాయంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. మీరు ఫ్యూచర్లో ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవాలి. అండ్ ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కలిసి అండ్ వారితో పాటు మేము కూడా సార్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జనార్దన శివలంకి ఈరోజు 25 కళా సంఘాల ఆధ్వర్యంలో, అలాగే మా కృష్ణారెడ్డి గారు ఏదైతే ఆశీస్సులతో 25 కళా సంఘాల ఛాంబర్లో 25 కళా సంఘాల అధ్యక్షులైన అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మనసున్న మహారాజు 124 మందిని వృద్ధుల్ని తన పిల్లలుగా చూసుకుంటూ, తను ఏం తింటాడో వాళ్ళకి కూడా అదే పెడుతూ, వాళ్ళని చాలా చక్కగా హెల్త్ విషయంలో కానీ, అలాగే వాళ్ళకి ఆహ్లాదకరమైన విషయాల్లో కానీ చాలా గొప్పగా చూసుకుంటున్నటువంటి మా కోసూరు రత్నం గారికి మనసున్న మహారాజు, మట్టిలో మాణిక్యం. అలా ఉంటేనే, ఆ మనసు ఉంటేనే ఈరోజు మన ఇండోనేషియాలో బాలి నగరంలో ఏషియన్ పసిఫిక్ ఐకానిక్ అవార్డు అందుకున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. మన జిల్లాలో గొలగముడి పక్కన ఉన్నటువంటి విశాలాక్షి వృద్ధాశ్రయాన్ని బాలి నగర్లో ఉన్నటువంటి, ఇండోనేషియా దేశంలో బాలి నగర్లో ఉన్నటువంటి అక్కడ వాళ్ళు గుర్తించి నిజంగా మా కోసూరు రత్నం గారికి ఇలాంటి అవార్డు ఇవ్వడం మనకు నిజంగానే చాలా గర్వకారణం మన జిల్లాకి. ఈ విషయం
విషయంలో తోడ్పడినటువంటి మా కోసు రత్నం గారికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు అయిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సన్మాన కార్యక్రమానికి నేను